ఇటు సైడ్ కూడా మీ తోటే కదా, ఇటు పక్క అదే. ఇది కదా. అప్పుడు ఇటు సైడ్కి వెళ్ళి వాళ్ళం కల్పన. ఇక్కడ షాల్ లాగా ఉండేది ఎక్కువ పోయింది. చూడు ఇది అంత బాగా చేస్తారు. ఇటు సైడ్ రావడానికి భయం తెలుసా, దినమప్పుడు కూడా ఈ చెత్త చెట్టు అనేసి. ఇక్కడ దెయ్యాలి ఏదో అల్లదా మన నిల్లు చూడు, తిన్నగా వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఒకప్పుడైతే ఇక్కడ ఎందుకులే చెప్పడం కదా, వేయాలనేసి చాలా జడిసి వాళ్ళం. జీడి చెట్లు వేసారు లోపల. ఇదారిది తోట. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. ఈరోజు మనమైతే కుసుంపురంలో ఉన్నాం. ఇంకొక తోటకైతే చూడడానికి వెళ్తున్నాం. ఈ మన ఎదురు చూస్తే ఒకప్పుడు చాలా అంటే అంత నీట్ అండ్ క్లీన్గా ఉండేది కాదు. ఇప్పుడైతే చాలా బాగా చేస్తారు. రోడ్ కూడా చాలా వెడల్పుగా, పక్కన చెట్లు అవన్నీ ఉండేవి కదా, ఈ ఇల్లువి ఇలాంటి చెట్లు అయితే ఉండేవి. మొత్తం అయితే తీసేశారు. మానస వాళ్ళ తోటకైతే తీసుకెళ్తుంది. అలాగే ఇక్కడ జీడి చెట్లు చూడండి అయితే అవుతున్నాయి, ఎంత బాగున్నాయి. లోపలికైతే వెళ్ళడానికి లేదు, లేకపోతే మీకు లోపల కూడా తీసి చూపించుంటున్నాను. ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదాం. అయితే చక్కగా గేట్ వేసేసుకున్నారు. ఎవరి ప్లేస్ కానీ రోడ్ పాయింట్ చాలా బాగుంది, ఊరికి దగ్గర. చాలా బాగుంది ప్లేస్ అయితే. అలాగే క్లైమేట్ కూడా మనకి చాలా వరకు క్లీన్ చేశారు. రోడ్డు చాలా బాగుంది. కార్స్ కూడా ఉన్నాయేమో కంబేపుట్టులో. ఇలాగ ఫ్రెండ్స్ ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిపోతే మనకి కంబేపుట్టు అని ఒక ఊరు ఉంటుంది. ఒక ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 50 ఒక 100 ఇళ్ళు అనుకోండి. 100 ఇళ్ళు వరకు ఉండొచ్చు అక్కడ కంబేపుట్టుకు. ఒక వ్లాగ్ అయితే ఉంటుంది నా ఛానల్లో, మన ఛానల్లో అక్కడిది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ముందుకు చూడండి ఎంత క్లీన్గా ఉందో. అలాగే మా ఆవిడ, నేను, మా ఫ్రెండ్ మానస ముందు అయితే వెళ్ళిపోతుంది. పడుకున్నాను, క్లైమేట్ అయితే బాగుందని కొంచెం రెస్ట్ తీసుకుంటే తోటకు వెళ్దాం. అలాగే నాకు వ్లాగ్ కూడా కావాలి కదా, అలాగా నడుచుకుని అయితే వెళ్తున్నాం. ఇదంతా కొబ్బరుద్దానం అన్నమాట. కొబ్బరుద్దానం అంత కూడా. అలాగే పలాస అటు సైడ్ చూసుకుంటే పలాస, మందస అవన్నీ జీడుద్దానం అన్నమాట. జీడు పెక్కలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఎలుగుబంట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ. మనకు అంతగా ప్రాబ్లం లేదు, ఏదో రేర్లీ అడుగు పందులు అలాగే నక్కలు అయితే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి ఈవినింగ్ టైము. అలాగే రోడ్డు కూడా చాలా వరకు డెవలప్ చేస్తారు చూడండి. మామిడి చెట్లు మానస ఇదవరిది? మీదేనా? ఇప్పుడు సేల్ చేస్తారా? ఇక్కడ ఎంత ఉంటుంది ఎకరం? ఎకరం 70 లక్షలు రోడ్ పాయింట్ అయితే. అదే లోపలైతే ఒక 50-60 అలాగా తగ్గుతుందా? 50 దగ్గర ఉంటుంది. ఇదేనా? సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మన మానస వాళ్ళ తోట ఎంత విశాలంగా చూసారా. అదంతా బౌండరీ, ఇదంతా బౌండరీ అనమాట. ఇది మొత్తం చూసుకుంటే ఓపెన్. నేను చూసారు కదా, ఇది ఎంట్రన్స్. కొబ్బరుద్దానం చాలా విశాలంగా చాలా బాగుంది మనసు. ఇది
మొన్న వెళ్ళాం కదా, అక్కడ నుండి కూడా బాగుంది ఇక్కడ. చాలా వెడల్పు. తితులికి చాలా వరకు పడిపోయాయి కదా. ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఒక 5 ఎకరాలు. ఇలాంటి దగ్గర లోపల మంచి ఇల్లు కట్టుకొని ఓకే ఓకే. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది ఫ్రెండ్స్. వీళ్ళ తోటలో ఇప్పుడైతే కొబ్బరి చెట్లు, జీడి చెట్లు, అలాగే కొన్ని వెరైటీస్ మామిడి పళ్ళు ఉంటాయి. మనసా మామిడి పళ్ళు ఇదొక రకం ఉంది, ఇదొక రకం ఉంది. ఇదే మామిడి తెలుసా? ఇది సువర్ణరేఖ. సువర్ణరేఖ. ఇది 3 కలర్స్ వస్తుంది. గ్రీన్. చూడండి ఇదొక ఇదన్నమాట వెరైటీ. రెడ్లో ఉంది, రెడ్ పైకి ఉంది, గ్రీన్ ఉంది. చిన్న చెట్టే కానీ కాయలు మాత్రం బాగా కాసింది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కాయలు ఎన్ని కాయలు ఉన్నాయి. ఇంకొక 1 మంత్ పడుతుంది కదా మనసా పెద్ద అవడానికి. పెద్ద వర్షం వస్తే బాగా వాటర్ వస్తుంది. దాంతో పాటు మనకి ఇక్కడ పక్కనే పనస చెట్టు కూడా ఉన్నట్టుగా ఉంది. ఓకే, ఇది మామిడ, అది పనస చెట్టు, 2 కలిసి ఉన్నాయి. ప్లస్ ఇది ఒక మామిడ, ఇది కొబ్బరి చెట్టు. చాలా బాగుంది, కూల్గా ఉంది, క్లైమేట్ కూడా కూల్గా ఉంది కదా. వీళ్ళు షెడ్ అనమాట, సాల. చాలా బాగుంది. మీరు ఇటు సైడ్ వీళ్ళకి పేరుస్తారా మట్టకర్రలు? అంటే ఇప్పుడు ఒక డౌట్ రా, ఇక్కడ రా చెప్తాను. అంటే ఇప్పుడు మట్టకర్రలు వీళ్ళకి వేసారు తోటలో, ఇది ఉంది. ఇప్పుడు వీళ్ళగా ఇది ఇచ్చేసారు కదా, క్లీన్ చేసి ఉంచున్నారు చుట్టూరు. ఎవరైనా తీసుకువెళ్ళిపోతే మీరు చెప్పులు అడుగులు ఎవరు వచ్చారో తెలుస్తుంది. తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారా? ఇంటికి తెలిసిపోద్ది అంతే. మరి అంతవరకు కనిపెట్టలేం కదా, అంతమంది చెప్పులు అడుగులు ఉంటాయి. కానీ ఆ చుట్టూ మాత్రం ఎవరు వచ్చి తీసుకెళ్లారు, పోల్చిన చెప్పులు అడుగులు ఉంటే తెలుసుకుంటాం. మరి కొత్తగా చెప్పులు అయితే చెప్పలేము. మరి అంటే చాలా ఇంటెలిజెంట్ అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు, రైతులు కదా. మన చుట్టూ ఉన్న వాళ్ళ చెప్పులు అయితే తెలుసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్, మన ఊరిలో అయితే తెలిసిపోద్ది కదా. అంటే ఇప్పుడు ఈ పెట్టారు కదా, ఎవరైనా దొంగతనంగా వచ్చి అంటే వాళ్ళు ముద్రలు, పాద ముద్రలు, చెప్పులు వేసుకొని చెప్పులు వేయకపోయినా వాళ్ళు చెప్పేస్తారనమాట, ఈ పలానా మనిషి అనేసి. ఇంటెలిజెంట్గా ఉంటారండి రైతులు. మనం అనుకుంటాం కానీ ఏదో అని, చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. ఇది కూడా మీదేనా? ఇది చింత చెట్ట. చింతకాయలు ఎన్నున్నాయి? అలాగే 2 తోటకైతే వచ్చాం కొంచెం మీదకి. ఎవరో అనుకొని చింత చెట్టు వాళ్ళ తోటలో చింత చెట్టు ఉంటే ఈ తోట కాపులి కాస్తారు కదా, వాళ్ళేమో మేము దొంగలమని చింత చెట్లు, చింతకాయలు రాలపకండి. ఇదొక జీడి చెట్టు. ఇవేం కాయలు ఇవి? అంటే మేకలు తింటాయా? వెరైటీగా ఉంది ఇది. మనుషులు అయితే తినరు, మేకలు అవి తింటాయా? అది జూబు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది పిక్కలు అవుతాయి.
దీని మీద ఇది చూస్తున్నారు కదా, ఇదే జీడిపండు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తినడానికి మన జీడిద్దానం మన పలాస సైడు ఎలుగుబంట్లు అయితే వస్తుంటాయి. అలాగే చూడండి సైజు ఎంతగా ఉందో, సైజు 2 ఇంచెస్ సైజ్ అనమాట. అలాగే జీడి చెట్లు అంటే పెద్దగా ఉండవు, హైట్గా వెళ్ళవు, భూమి దగ్గరనే కిందే మొత్తం కూడా ఉంటుంది. చూడండి మీకు చూపిస్తుంది జీడి చెట్టు, చూసారు కదా, మొత్తం అంటే కిందకి ఉంటాయి, భూమికి తగిలే ఉంటాయి జీడి చెట్టు అనేది. అలాంటప్పుడు ఏంటంటే లోపల ఏ యానిమల్ ఉందో మనకి తెలదు. చూడండి ఎంత జూబుగా ఉందో. ఇది జీడి చెట్టు అనమాట. చాలా పెద్దది. ఇప్పుడు మూడో దానికి ఎంటర్ అయ్యాం. ఇది బౌండరీస్ అనమాట. ఇదొక జీడి చెట్టు, అదొక అక్కడ ఒక 2 జీడి చెట్లు ఉన్నాయి. అలాగే ఇటు సైడు కొబ్బరి చెట్లు. వర్షం పడుతుంది అంటవా? కారు వెళ్ళిపోతుంది కంబైపుట్టుకు, లోపల ఉంది కంబైపుట్టుకు. ఇదే రోడ్డు. ఆహా, ఇలా చుట్టూ తిరిగి వస్తుందా? ఓకే. అంటే చూసారు కదా, ఇవి కొన్ని జీడి చెట్లు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ మన ఊర్ల సైడే చూడడానికి దొరుకుతాయి. మన సిటీల సైడ్ ఎప్పుడైనా మనం పెందుర్తి ఆ ఊర్ల సైడ్ వెళ్ళామనుకోండి, అక్కడైతే మనకి ఇలా కుప్పలు చూడడానికి దొరుకుతుంది అనమాట. అంటే ఇటు సైడు మంచిగా చిన్న ఇల్లు కట్టుకొని హ్యాపీగా వ్యవసాయం చేసుకుని ఉండిపోవచ్చు. మంచి అట్మాస్ఫియర్, మంచి గాలి, ఫుల్ ఆఫ్ నో పొల్యూషన్, నో సౌండ్ పొల్యూషన్, నో ఎయిర్ పొల్యూషన్, ఏమీ ఉండదు. చాలా బాగుంటుంది. చూడండి, దాంతో కూడా మన ఇదేనమాట కొబ్బరి చెట్లు. అలాగే ఇక్కడ మామిడి చెట్టు ఇదొకటి. అలాగే బక్కలు ఉన్నాయి, అంటే ఆవులు ఉన్నాయి అన్నమాట. 2 ఆవులు అయితే ఉన్నాయి. ఇదొక మామిడి చెట్టు పెద్దది. అదొక చింత చెట్టు. అక్కడ చూడండి, చూపిస్తాను. చింతపిక్కలు చూడండి ఎన్ని అయ్యాయి. చాలా బాగుంది. చింత చెట్టు, చాలా పెద్ద చింత చెట్టు ఫ్రెండ్స్. ఇది మనకి ఊర్ల సైడ్ వస్తేనే ఇవన్నీ చూడడానికి దొరుకుతాయి. ఇంకా మేఘాలు అయితే ఫుల్ బ్లూ కలర్లో చూసారు కదా, చెట్లు వెనక్ సైడ్ నుండి చాలా వరకు అయితే వస్తుంది. చెప్పలేం, ఎప్పటికైనా వర్షం పడిపోవచ్చు. చూడండి ఎంత బాగుంది ప్రశాంతంగా. నేను ఎప్పుడు మా ఊరు వచ్చినా వెళ్ళడానికి అయితే ఇష్టమేదు, మళ్ళీ ఇంటికి ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. కానీ అవ్వదు కదా, వెళ్ళిపోవాలి, తప్పదు. ఫ్రెండ్స్, ప్యారెట్ ఫెదర్ ఇది. అంటే ఇక్కడ ఉంటాయి కదా తోటలు, అంటే జీడి పళ్ళు కొరికేస్తాయి, పెక్కలు ఉండిపోతాయి. పెక్కలు కొరికేస్తాయా? ఎండిపోతే మరి ముక్కు పగిలి విరిగిపోద్ది కదా, కొరకలేవు. ఫ్రెండ్స్, అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. ఇక్కడైతే చాలా వరకు మామిడి పిందులు అంటే చిన్న టైంలోనే పండిపోతాయి, రాలిపోతాయి అన్నమాట కిందకి. అంటే ఈ ఆవులకి చుట్టూరు తిప్పుతారు కదా, ఇన్ని రోజులు ఇక్కడ ఇన్ని రోజులు అక్కడ అని. అంటే కొబ్బరి చెట్టు ఉంది కదా, అదో ఇలా పొయ్యిలు వేస్తారనమాట. పొయ్యిలు రేత్రి ఇక్కడ కడతారు, ఎండ తగిలిపోద్ది, పొగలు అక్కడ కడతారు. వర్షం వచ్చిందంటే సాల్లోపడికి వెళ్ళిపోతాయి. అంటే కొన్ని రోజులు ఇక్కడ మళ్ళీ మారుస్తుంటారు ఆ ప్లేస్లు. అంటే అలాగే మనకి చెట్లు కూడా గత్తం కింద మామిడికాయ. అరే, చిన్న పిందులు తినొద్దు, మళ్ళీ కడుపు నొప్పి అవి వస్తాయి. ఇది వేరే తోటకైతే వచ్చాం. దాంట్ నుండి అక్కడ చూడు, అక్కడ మామిడి పిందులు ఎక్కువ పండిపోయినాయి, చాలా పండిపోయినాయి. ఆహా, మానసా, ఇదే రకం, ఇది నీలం కాయలు అంటారు, ఇవేనా? చూడండి, చిన్న పిందు పండిపోయింది అది.
అవి రాలిపోతాయి తీసి చూడు కంట్లో తులిపోగలదు. మరి పండిపోయినాయి కదా. ఈ పండిపోయిన దాన్ని కొంచెం ఇలాగంటే చాలు, ఇదో వచ్చింది. తినొద్దు, ఎందుకు తింటున్నావు? స్మెల్ వచ్చి తిన్నావంటే మళ్ళీ బాధ. అప్పుడు ఇంకో చెట్టు ఉంటుంది కొబ్బరికాయ సైజు మామిడి పడిపోయింది తుఫాన్కి. కొబ్బరికాయ సైజు వస్తుంది మామిడికాయ. అలాంటి ఉండవలసింది ఇప్పుడు మళ్ళీ. ఆ తోట ఎవరిది? అటు సైడ్ వేరే వాళ్ళది. పేరు చెప్పలు భీమయ్య. ఇది టేకా? టేక్ చెట్లు బాగా రేటుగా వెళ్తాయి కదా అవి. ఆ తోట ఉంటాయి కదా కరెక్ట్ దాగులుతాం రోడ్ సైడ్కి వెళ్తాం కదా. తీసుకుంటారు, ఫర్నిచర్ చేస్తారు కదా వాళ్ళు తీసుకుంటారు. ఇదొక జీడి చెట్టు ఫ్రెండ్స్, ఇదొకటి జీడి చెట్లు ఎక్కువ ఉన్నట్టుగా ఉన్నాయి. అటు సైడు మొత్తం కొబ్బరి. ఇదొక దారా? దారిలోనే ఉంటాం అనమాట. వాళ్ళు తిన్న ఊరు లోపలికి వెళ్ళిపోవచ్చా? నువ్వు ముందుకు వెళ్ళిపో ఫ్రెండ్స్. ఇటు సైడ్ నుండి అంటే ఒకప్పుడు మన పెరట్ సైడ్ తోట చూస్తుంటారు కదా, చూపిస్తుంటారు మీకు. అక్కడ నుండి ఆ తోటకి వెళ్ళిపోవడానికి ఉండేది, చిన్న వాళ్ళ తోటకి. ఇప్పుడే తెలీదు. ఇది కూడా విశాలంగా ఉంది తోట అయితే, చాలా బాగుంది. ఊరు సైడ్ ప్రశాంతంగా బాగుంటుంది. ఇక్కడ కరెక్ట్గా ఇల్లు అన్నీ బాగుండాలి కానీ కదా. కొబ్బరికాయలు ఫ్రెండ్స్, మనం సిటీల్లోన 40 రూపాయలు 50 రూపాయలు ఈ సైజు కొబ్బరి బండ తాగుతుంటాం. ఇక్కడైతే 20 రూపాయలు 15 రూపాయలు 12 రూపాయలు కదా తీసుకుంటారు ఒక కాయ. అది మన దగ్గరికి వచ్చేసరికి 50 రూపాయలు. అదే ఈ సైజు ఉండవు, 50 రూపాయలు 60 రూపాయలు. 8 రూపీస్ నుండి సైజు పెట్ట. ఇలాంటి ఆవులు అరిసినప్పుడు ఎంత హాయిగా ఉంటుందో ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక తోటకైతే వెళ్తున్నాం. అక్కడ ఓన్లీ మామిడి చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొబ్బరి చెట్లు ఉంటాయి కానీ మామిడి చెట్లు మ్యాక్సిమం ఉంటాయి అన్నమాట. మన మానస తీసుకువెళ్తుంది. మన ఛానల్లో ఈసారి మానస అని ఆ పేరు మాత్రం ఫుల్గా వస్తుంది అన్నమాట కదా మానస. ఇట్స్ అలాగే వెళ్ళాం, ఇలాగ మళ్ళీ సేమ్ రూట్కి మళ్ళీ వచ్చేసాం. అంటే ఒక స్క్వేర్లో మనం తిరిగామన్నమాట. ఈ తోటనా ఫ్రెండ్స్? ఇప్పుడు పక్కన ఇంకొక తోట ఉంది, అది కూడా వెళ్దే. ఇప్పుడు ఎంతవరకు తిరిగాం అంత కూడా వాళ్ళదని. ఇది ఎంట్రన్స్. రా కల్పన. స్టార్టింగ్ మనకి అక్కడ చూశారు కదా, ఇవి మనుషులైతే అంటే హ్యూమన్స్ కోసం కాదన్నమాట ఈ మొక్క. ఇది జంతువులు అంటే మేకలు అలాంటివి వచ్చి మొత్తం అయితే తింటాయి. చూడండి పిక్కలు అయితే అలాగున్నాయి. ఇదే చెట్టు అయితే మనకు తెలీదు కానీ చాలా వరకు అయితే ఉన్నాయి. ఆధార్ నుండి వచ్చాం మళ్ళీ అక్కడ నుండి. ఇక్కడ ఇసుక చూడు, ఇక్కడ ఇసుక ఎక్కువ ఉంటుంది. సముద్రం ఇసుక కాదు ఇది మానసా. ఈ ఇసుక ఇల్లులు కట్టడానికి పనిచేస్తుందా? అవ్వదు కదా. మొత్తం ఇసుక మట్టి ఉండాలా కానీ. చూసారు కదా మొత్తం ఇసుక. అంటే అక్కడ ఆ తోటలో కూడా ఒకప్పుడు ఇసుకని, కానీ ఇప్పుడు అలాగలా మొత్తం మట్టి అయితే వచ్చేస్తుంది. అలాగే ఇటువైపు వెళ్దాం. ఇలా ఇక్కడ దారి ఉంది, ఇటు నుండి వెళ్ళిపోతే ఊరు వచ్చేస్తుంది దానికి. అంటే ఇప్పుడు అది మన తోట. ఇప్పుడు వీలే కదా చూసుకుంటున్నారు. ఒకసారి అక్కడ కుక్కలేట్ ఉండవు కదా, చూడు ముందు వెళ్ళి చూడు. ఏది లేవు అంటే నేను వస్తాను కదా.
మామిడి చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయో, చాలా బాగుంటుంది మన ఊరి సైడ్. ఉండు, కుక్కలు ఏమైనా ఉన్నాయేమో. కుక్కలు ముందు మానసాలు చూస్తుంది. కుక్కలు లేకపోతే వెళ్దాం. ఇలా కాస్తున్నారు. మన అటు సైడ్ తోట ఉందా, మన తోట అటు పక్కే ఈ ఇల్లు ఉందా, దాని పక్కనే ఉందా కుక్క. ఫ్రెండ్ అంటే మానస వాళ్ళు తెలిసిన వాళ్ళు అనమాట, పుష్పక్క అని. వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. నాకు తెలీదు. తెలీదు. అదే ఫ్రెండ్స్, తోటల్లో ఎంత చక్కగా ఇల్లు కట్టుకొని ఉన్నారు. చాలా బాగుంది ఇల్లు అయితే. వాళ్ళ తోట ఇది. చూడండి ఎంత బాగుంది. పనస చెట్టు చాలా బాగుంది. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చూసారు కదా తోట మధ్యన అంత చక్కగా ఇల్లు. అలాగే పక్కనే చూసుకుంటే మనకి మన తోట అనమాట ఇది, కుసుంపురం. మన తోట 5 ఎకరాల తోట అంటుంటాం కదా, కొబ్బరి తోట ఇదే. తిత్లీ తుఫాన్ కూడా చాలా వరకు ఇక్కడైతే మొక్కలు పడిపోయి. ఇక్కడ నుండి మన ఎన్ని తోటలు దేటిస్తే మన ఇల్లు వచ్చేస్తుంది? ఇలాగే అటు నుండి వెళ్ళాలి కదా. చూసారు కదా ఈ తోట. మళ్ళీ ఎప్పుడైనా మీకు కాయలు దింపు అవుతే ప్రతి ఒక 60 డేస్కి 45 డేస్కి అలాగా కాయలు అయితే తీస్తారు. అప్పుడు మళ్ళీ ఉన్నప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు పదండి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం. రా కల్పన. దొన్న అంటారు ఇదని కదా, కొబ్బరికాయలు తీసిన దొన్న. బాగుంది ఇల్లు అంతా. ఊరు లోపలికి వెళ్ళడానికి మరి మనం ఎలాగెళ్తాం? మెయిన్ రోడ్ నుండే. ఎక్కడ చూసినా మీ తోటలేలే. ఆహా, ఇట్లా పెండి అటు సైడు వాళ్ళది చిన్న మొక్క అమ్మారా? ఇక్కడ సెంటర్ లెక్క కూడా అమ్ముతారా లేకపోతే ఎకరాల లెక్క అమ్ముతారా? సెంట్ ఎంత ఉంటుంది కాస్ట్? అంటే సెంట్ అంటే 48 గజాలు కదా. గజం లెక్క. అప్పుడు ఇవన్నీ తిరిగి వాళ్ళం ఈ తోటలన్నీ చిన్నప్పుడు. దాని తర్వాత అంత ఇది మామిడి చెట్లు చాలా బాగుంది. చూసారు కదా. మళ్ళీ అయితే ఇప్పుడు మనం అలా నడుచుకుని ఇక్కడ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం. చాలా వరకు మామిడి పిందులు పడిపోయి ఏదో గాలికి. పెద్ద వర్షం వస్తే ఉన్న కాయలైనా కొంచెం ఉంటాయి, అవి కూడా రాలిపోతాయి. కష్టం. అంటే ఈ మొక్క అమ్మేశారు కదా. ఓకే, చూసారు కదా మన మానస వాళ్ళ తోట ఎంత బాగుందో. అక్కడ 2 పార్ట్స్ వేసాను, పాతది ఇదొకటి చేస్తాం. ఓకేనా. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాం. ఇలా తిన్నకి వెళ్ళిపోతే మనకి కంబై పుట్టుకు ఈ ముందుకి ఇది వెళ్తే మనకి ఊరు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. రేపు మార్నింగ్ అయితే మనం మళ్ళీ వైజాగ్ అయితే వెళ్ళిపోవాలి. చాలా బాధగా ఉంది. 5 డేస్ అయితే మనం ఇక్కడ ఉండిపోయాం జాతరని. అలాగే ఉండి ఇప్పుడైతే రేపు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీకైతే అక్కడ ఉండే బ్లాగ్స్ ఏవైనా మంచి బ్లాగ్స్ ఉంటే మళ్ళీ మీకు అందిస్తాం. ఓకేనా. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.